స్ట్రింగ్ ప్రాపర్టీస్ అనేవి ఆర్డర్డ్, ఇండెక్స్డ్, ఇమ్యూటబుల్, ఇర్రిటబుల్, సపోర్ట్స్ స్లైసింగ్ అనమాట. సో ఆర్డర్డ్ అంటే క్యారెక్టర్స్ మనము సీక్వెన్స్గా కానీ ఆర్డర్గానే ఉండాలి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే పాస్వర్డ్ సిస్టమ్, ఓటీపీ వెరిఫికేషన్, యువర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్. మనము ఎప్పుడైనా ఓటీపీ 1 2 3 4 వస్తే నేను దాన్ని 1 2 4 3 అని టైప్ చేస్తే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. సిస్టమ్ అనేది చేసుకోదు, ఓన్లీ ఇదే యాక్సెప్ట్ చేస్తుంది. సో దీన్ని మనం అంటాము ఆర్డర్డ్ అని. ఎలాంటి లో ఇచ్చాము, ఎలాంటి ఆర్డర్లో ఇచ్చామో అలాంటి ఆర్డర్లోనే మనము తీసుకోవాలన్నమాట. సో దాన్ని మనం మార్చలేము, దాన్ని ఆర్డర్డ్ అంటాము. అలాగే ఇండెక్స్డ్ అంటే మనము క్యారెక్టర్స్ని యాక్సెస్ చేసుకుంటాం. మనం ఇందాక చెప్పాం కదా, ABCD ఇలాంటి ఒక స్ట్రింగ్లో నాకు ఏ కావాలంటే ఇది T అనే స్ట్రింగ్లో నాకు ఏ కావాలంటే T(0). సో 0 ఇండెక్స్ చేస్తే నాకు ఏ వస్తుంది, 1 చేస్తే B వస్తుంది, 2 చేస్తే C వస్తుంది. ఇలా ఇండెక్సింగ్ యూజ్ చేస్తున్నాం. రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తామంటే సెర్చ్ ఇంజిన్స్, టెక్స్ట్ ఎడిటర్స్, కంపైలర్ డిజైన్, ఆటో కంప్లీట్ సిస్టమ్స్. సో సెర్చ్ ఇంజిన్స్లో మనం గూగుల్లో, క్రోమ్లో కానీ పైథాన్ అని కొడితే ప్రతి లెటర్ని చెక్ చేసి అప్పుడు మనకి రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే టెక్స్ట్ ఎడిటర్స్లో మనము హాయ్ అని రాసాం. సో హాయ్ అని రాసినప్పుడు మన కర్సర్ అనేది ఫస్ట్ హాయ్ దగ్గరికి పోయి తర్వాత ఐ దగ్గరికి పోతుంది. ఇప్పుడు నేను డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఐని డిలీట్ చేసి లేకపోతే హెచ్ని డిలీట్ చేయొచ్చు, లేకపోతే హెచ్ని డిలీట్ చేసి ఐని డిలీట్ చేయొచ్చు, యూజింగ్ ఇండెక్సింగ్ అనమాట. సో కంపైలర్ డిజైన్, ఆటో కంప్లీట్ సిస్టమ్ అనమాట ఇది. ఇమ్యూటబుల్ అంటే కాంట్ చేంజ్ ఆఫ్టర్ క్రియేషన్. మనం క్రియేట్ చేసినాక మనము చేంజ్ చేయలేము. ఇప్పుడు నేను పాస్వర్డ్ ఏమిద్దాం, admin@123 ఇస్తున్నా పాస్వర్డ్. సో నేను ఇది పాస్వర్డ్ కాకుండా నాకు admin#123 అని ఇవ్వాలనుకుంటున్నాను. సో నేను ఇలా ఇవ్వాలనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా పాస్వర్డ్ని చేంజ్ చేయలేము. ఓన్లీ మనము ఏం చేయగలుగుతామంటే ఫర్గట్ పాస్వర్డ్ కొట్టి మనం కొత్తది ఇస్తాము. సో యాడ్ చేస్తాం కానీ దీన్ని మార్చలేం, కొత్తగా దీన్ని క్రియేట్ చేస్తాము. సో దీన్ని మనం ఏమంటామంటే ఇమ్యూటబుల్ అంటాం. ఎక్కడ యూజ్ చేస్తామంటే సెక్యూరిటీ సిస్టంలో, హ్యాషింగ్లో, క్యాచింగ్లో